మేడం మేడం ప్లీజ్ మేడం మేడం ప్లీజ్. వంశీ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? కృష్ణవేణి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసావేంటి? అరవింద్ ఫోన్ కూడా తీయడం లేదు. ఇదేంటి? నేను చూశాను గానీ ఏదో పేపర్ అనుకున్నాను అరవింద్. అక్క, నేను వంశీ గారు బయటకెళ్తున్నాం. నువ్వు అరవింద్ రూమ్ లో హ్యాపీగా ఉండండి. బాయ్. మనం డిస్టర్బ్ అవ్వకూడదని ఆలోచించి వంశీ గారిని తీసుకుని వెళ్ళిపోయింది. మా చెల్లి ఎప్పుడు తన గురించి ఆలోచించదు, ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తుంది. అదే కదా ప్రేమంటే. ఈ అక్క మీద ప్రేమ. కమాన్ అరవింద్, ఫోన్ లిఫ్ట్ చేయి. కాల్ కట్ అయింది. అరవింద్, చెల్లి ఫోన్ చేస్తుంది. హాయ్ వదినా, ఎక్కడున్నారు? అరవింద్, వదినా? అరవింద్, కృష్ణవేణి, మీ అన్నయ్య వదినా, అన్నయ్యకి ఏమైంది? కృష్ణవేణి, ఏమైంది? అరవింద్, వంశీ గారు మిస్ అయ్యారు. చుట్టుపక్కల అంత వెతికాను, ఎక్కడ కనిపించలేదు అరవింద్. వదినా, మేము ఇప్పుడే వస్తున్నాం. మీరు ఎక్కడున్నారో చెప్పండి. పూజారి గారు, అమ్మా, నా భర్త వంశీ గారిని మీరు చూసారా? అదేనమ్మా, మీరిరువురు గొడవ పడ్డారు కదా. అవును పూజారి గారు, ఆయనే నా హస్బెండ్. ఏమైందమ్మా? ఆయన ఎక్కడ మిస్ అయ్యారు పూజారి గారు. అయ్యో రామా, మీరేమైనా చూసారా పూజారి గారు? ఇందాక ఆటోలో నాటకాల వాళ్ళతో కలిసి వెళ్ళడం చూశానమ్మా. ఆయన అమాయకుడు, అసలేమీ గుర్తుండదు పూజారి గారు.
ఇప్పుడు లెక్క పెడతాను. 1 2 3 4 5 6 7 8 9 10. నీకు 10 తలలున్నాయి. 10 తలలున్నాయా? నాకు తెలుసులే, నీకు 10 తలలున్నాయి. మరి నాకు ముక్కులెన్నున్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10. మరి నీకు 10 తలలు, 10 ముక్కులు, 10 నోర్లు, 10 చెవులు, 10 చేతులు ఉన్నాయి. నాకు 10 చేతులు కాదు, 2 ఉన్నాయి. మరి 10 తలలు ఉన్నప్పుడు 10 చేతులు కూడా ఉండాలి కదా. నాకు తెలుసులే, చేతులు 10 కాదు 20 ఉండాలి. వెరీ గుడ్. నీ పేరేంటి? వంశీకృష్ణ. అవునా, పేరు చాలా బాగుంది. అయితే మరి నీ పేరేంటి? రావణాసురుడు. నాకు తెలుసులే, 10 తలలుంటే రావణాసురుడు అంటారు కదా. అవును, ఎవరెవరు వచ్చారు? మరి నేను, నా ఫ్రెండ్ కృష్ణవేణి, నా తమ్ముడు అరవింద్, అలివేణిలు ఇక్కడికి వచ్చాం. డ్రైవర్, ట్రాలీ ఆపు. మరి నేను ట్రాలీలో ఎక్కాను కదా, అక్కడ నా ఫ్రెండ్ కృష్ణవేణి ఒక్కతే ఉంది. నేను దిగుతాను. అలాగే వంశీ బాబు గారు. బాయ్ బాయ్, టాటా బాయ్, బాయ్ బాయ్. కృష్ణవేణి, కృష్ణవేణి, నువ్వెక్కడున్నావు? కృష్ణవేణి, నాకు భయంగా ఉంది కృష్ణవేణి. భయంగా ఉంది కృష్ణవేణి. కృష్ణవేణి, కృష్ణవేణి. వదినా, టెన్షన్ పడకండి. అన్నయ్య ఎక్కడికి వెళ్ళడు, ఇక్కడే ఉంటాడు. లేదు అరవింద్, చుట్టుపక్కల అంతా వెతికాను, ఎక్కడ కనిపించలేదు. ఎవరిని అడిగినా చూడలేదంటున్నారు. ఇక్కడున్న పూజారేమో నాటకాలు వేసి రావణాసురుడి వెంట ర్యాలీలో వెళ్ళడం చూశానంటున్నారు. నాకేం అర్థం కావడం లేదు అరవింద్. వంశీ గారు నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్లారు కదా కృష్ణవేణి. వెళ్ళరక్క, కానీ నాతో గొడవ పడి మాట్లాడనని దూరంగా వెళ్లారు.
ఈలోపు ఎవరు వ్యక్తి వచ్చి అడ్రస్ అడిగితే అతనితో మాట్లాడి తిరిగి చూసేసరికి లేరు. కృష్ణవేణి, ఊరుకో కృష్ణవేణి. వదినా, అన్నయ్య ఫోటో తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చొస్తాను. అవును అరవింద్, ఎవరైనా చూసిన వాళ్ళుంటే వెంటనే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. పోలీసులంటే మీ అన్నయ్యకి భయం అరవింద్. ఇట్స్ ఓకే వదినా, అన్ని వివరంగా చెప్పి ఫోటో ఇచ్చేస్తాను. ఓ వదినా, మామ్ ఫోన్ చేస్తుంది. వదినా, మామ్కి అన్నయ్య గురించి చెప్దామా? అయ్యో వద్దు అరవింద్. ఒకవేళ అన్నయ్య ఎక్కడున్నారని అడిగితే? అరవింద్, మేడంకి నిజం చెప్పేద్దాం. లేదు వదినా, ఇంకో 2 అవర్స్లో అన్నయ్య దొరికేస్తాడు. ఈలోపు మేనేజ్ చేద్దాం, లేదంటే అప్పుడు నిజం చెప్దాం. సరేనా? హాయ్ మామ్. అరవింద్, ఏమైంది మీకు? ఏంటి మామ్? ఎంతసేపటి నుంచి ఫోన్ చేస్తున్నాను, మీ వదిన ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్, నీ ఫోన్ ఏమో సైలెంట్ మోడ్ లో పెట్టుకున్నావు. ఎన్నిసార్లు ఫోన్ చేశాను, మిస్డ్ కాల్స్ చూసుకో. సారీ మామ్. సరే, మీరెక్కడున్నారు? మేము గెస్ట్ హౌస్ లోనే ఉన్నాం మామ్. సరే, హనీమూన్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుని ఇమ్మీడియట్ గా బయలుదేరండి. ఒక్క క్షణం కూడా మీరు అరకులో ఉండడానికి వీల్లేదు. ఏమైంది మామ్? ఏమీ కాకూడదని చెప్తున్నాను. బయలుదేరొచ్చేయండి. మేనేజర్కి ఫోన్ చేసి ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేసి పెట్టాను. మామ్, అసలు ఏమైందో తెలుసుకోకూడదా? ఎందుకు ఏంటి అని అడగకుండా చెప్పింది చేయి. మామ్ ప్లీజ్. ఒకసారి మీ వదిన కృష్ణవేణికి ఫోన్ ఇవ్వు. మామ్, అది వంశీ కృష్ణవేణి వదిన లేరు. వాట్? ఎక్కడికి వెళ్ళారు? మీరందరూ కలిసి ఒక చోట లేరా? అంటే మామ్, మేము రూమ్లో ఉన్నాం. అన్నయ్య వదిన కలిసి షాపింగ్కి వెళ్ళారు. వదిన వాళ్ళు రాగానే మేమంతా బయలుదేరుతాం మామ్. అరవింద్, మీరంతా కలిసి వంశీని జాగ్రత్తగా చూసుకుంటారన్న నమ్మకంతోనే కదా మీతో పాటు వంశీని కూడా పంపించాను. మామ్, అన్నయ్య వదినలు రాగానే బయలుదేరుతాం. ప్లీజ్ మామ్. అరవింద్ 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 మామ్, మీరేం టెన్షన్ పడకండి, మేము సేఫ్ గానే ఉన్నాం కదా. సరే సరే, మీ వదిన ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. రాగానే ఒకసారి నాకు కాల్ చేయించు. అలాగే మామ్. అలాగే. అసలు ఏమైందో నాకేం అర్థం కావడం లేదు. మామ్ సడన్ గా ఫోన్ చేసి ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుని ఇంటికి రమ్మంటుంది. అసలు ఏమై ఉంటుంది? అలివేణి, నువ్వు వదినతో ఉండు, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడేసి వస్తాను. అలాగే అరవింద్. వదినా, డోంట్ వరీ. అన్నయ్య ఎక్కడున్నా క్షేమంగా తీసుకొచ్చి అప్పగించే బాధ్యత నాది. బీ బ్రేవ్ వదినా.
అలివేణి జాగ్రత్త. కృష్ణవేణి, వంశీ గారికి ఏం కాదు, దొరుకుతారు, సరేనా? నువ్వు ఏడవకు. కృష్ణవేణి, అలివేణి అరవిందుల శోభనం చెడగొట్టి నింద నీ మీద వేద్దామని ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. మొత్తానికి మీ అక్క చెల్లెళ్ళు అరకు వెళ్ళిపోయారు. అక్కడ విజయవంతంగా మీ అక్క శోభనం జరిపించుంటావులే. కానీ నీ మేనమామ మనసులో అలివేణిని నువ్వు చిన్న చూపు చూస్తున్నావని అనుమానం క్రియేట్ చేశాను. దానికి ఇంకాస్త పెట్రోల్ పోసి మంట పెంచుతాను. నువ్వు అరకు నుంచి ఇంటికొచ్చేలోపు ఇక్కడ కాంతమ్మ బామ్మతో నేను కనెక్ట్ అయ్యి నిన్ను లక్ష్మీనారాయణ నుంచి కాదు, టోటల్ ఆ ఫ్యామిలీ నుంచే డిస్కనెక్ట్ చేసేస్తాను కృష్ణవేణి. శశి, ఏమైంది? నీ ఆఫీస్ సెకండ్ ఎంట్రీ. మేళతాళాలు స్వాగతాలు ఒకటే తక్కువ. మొత్తానికి స్టాఫ్ అంతా నా కంట్రోల్లోకి వచ్చారు. సూపర్. మీరు కంట్రోల్లోకి తెచ్చుకోవాల్సింది స్టాఫ్ని కాదు, ఆ వీరభద్రాన్ని. అందుకు కూడా ఒక ఐడియా వేశాను మయూరి. ఏంటా ఐడియా? చంద్రకళ చెల్లెలు శశికళ తెలుసుగా? ఓ అదా, చాలా దేశముదురు. ఆ దేశముదురే ఇప్పుడు మన ఆఫీస్లో అకౌంటెంట్గా సెలెక్ట్ అయింది. అవునా? సో ఆ ముదురుని అడ్డు పెట్టుకుని వీరభద్రంతో చెడుగుడాడుకుంటాను. జాగ్రత్త. ఆ శశికళ చంద్రకళ చెల్లెలు ఆ చంద్రకళతో పెట్టుకున్నందుకే బాగా సంకనాకిచ్చింది. ఇప్పుడు దాని చెల్లెలు శశికళ దగ్గర కూడా దొరికిపోయామో అంతే. ఆ పప్పులేమీ ఉడక్కుండా నేనున్నానుగా. సరే, ఇంతకీ ప్లాన్ ఏంటి? ఇప్పుడే శశికళకి అకౌంట్స్లో వీరభద్రం ట్రైనింగ్ ఇస్తున్నాడు కాబట్టి అది ప్లాన్. ఎలా ఉంది? ఇప్పుడు నువ్వు నా మొగుడు అనిపించుకున్నావు. థ్యాంక్ యూ మయూరి. సో నువ్వు ఆఫీస్లో నరుక్కుంటూరా, నేను కాంతమ్మను అడ్డు పెట్టుకుని అట్నుంచి నరుక్కుంటూ వస్తాను. కృష్ణవేణి ఫ్యామిలీ ఫినిష్. ఒడ్డున పడ్డ చేపల్లా అక్క చెల్లెలు అల్లాడిపోవాలి. అసలు కథ జస్ట్ ఇప్పుడే మొదలైంది మయూరి. ఏడవకు కృష్ణవేణి, వంశీ గారు ఖచ్చితంగా దొరుకుతారు. నా మీద కోపంతో అలిగి వెళ్ళిపోతారని ఊహించలేదక్క. నీకు తెలియందేముంది, వంశీ గారిది చిన్నపిల్లడి మనస్తత్వం. ఎంత త్వరగా కోపడతారో అంతే త్వరగా కరిగిపోతారు. ఇప్పుడే కదా తప్పిపోయారు, కాసేపట్లో ఇక్కడికే వెతుక్కుంటూ వస్తారు, సరేనా? చీకటైనా చేరువైనా దూరమైనా నీతోనే జీవితము, నీ ప్రేమే
శాశ్వతము ఏ జన్మదో ఈ బంధము ఏ జన్మదో ఈ బంధము నింగి నేల సాక్ష్యాలు ప్రేమకు మనమే తీరాలు వెన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా నీతోనే జీవితము నీ ప్రేమే శాశ్వతము